నమస్కారం. నా పేరు మొత్తవరపు రామారావు. నేను ఈరోజు నిత్య జీవితంలో విజ్ఞాన శాస్త్రం, అసలు విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి, దీనిలో శాస్త్రవేత్తల పాత్ర ఏమిటి అనే విషయాల గురించి ఈరోజు నేను వివరించదలుచుకున్నాను. మనం ప్రస్తుతం వినియోగిస్తున్నటువంటి, అనుభవిస్తున్నటువంటి సౌకర్యాలన్నీ కూడా ఆనాటి ఆదిమ మానవునితో పోల్చి చూస్తే చాలా ఆశ్చర్యంగా కలిగిస్తుంది. ఆదిమ మానవుడు మనసులో నుంచి వచ్చినటువంటిదే సైన్స్. ఆదిమ మానవుడు ఆ రోజుల్లో తనకేమీ తెలియనటువంటి రోజుల్లో మరి ఇనుమును, నిప్పును కనుగొని ఒక క్రమ పద్ధతిలో ఒక వ్యవసాయాన్ని తీసుకొని వచ్చి ముందుకు వచ్చి మనకి కొన్ని తరాలకు అందించడం జరిగింది. మరి అదేవిధంగా మనం ఆదిమ మానవుడు మదిలో రేకెత్తిన ప్రశ్నలు, అనేక మంది మేధావుల మెదడులో వచ్చిన ఆలోచనలు ఫలితంగానే ఈరోజు మన సమాజంలోకి ఇంటర్నెట్, మొబైల్స్, అంతరిక్ష వాహనాలు, సంకరజాతి ఆహార ధాన్యాలు, వైద్యం తదితర అంశాలు రూపుదిద్దుకున్నాయి. ఎందుకంటే ఒక క్రమ పద్ధతిలో ఏళ్ల తరబడి నుండి, శతాబ్దాల తరబడి నుంచి మరి మేధావులు చేస్తున్నటువంటి కృషి ఫలితంగానే ఈరోజు మనం ఒక్కొక్కటి కనుక్కుంటూ వస్తున్నాం. అవన్నీ కూడా సమాజానికి ఉపయోగపడుతున్నాయి. ఇవాళ ఇంటర్నెట్ అంటే ఇవాళ ప్రతి ఇంట్లో ఉపయోగిస్తున్నారు. మొబైల్స్ అంటే ప్రతి వారి చేతుల్లో 100కు 90% మంది మొబైల్స్ ఉపయోగిస్తున్నారు. అంతరిక్ష వాహనాల్లో ప్రయాణాలు చేస్తున్నారు. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి, సముద్రాలు దాటి కూడా ప్రయాణాలు జరుగుతున్నాయి. మరి ఇవాళ ఆహార ధాన్యాల విషయాలు వచ్చినట్టయితే మరి దాంట్లో సంకర జాతి మనకు ఉపయోగపడేవి, ఎక్కువ దిగుబడి పొందేవి, తక్కువ పొలంలో తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ దిగుబడి పొందే మరి ధాన్యం కనుక పొందినట్టయితే సమాజంలో ఆహార కొరత తీరేటటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇట్లాంటి అంశాలన్నీ కూడా మేధావుల మెదడులో నుంచి వచ్చిందని చెప్పడంలో మరి అర్థం ఉంది. అలాగే మరి ప్రకృతి ఒక ప్రత్యేక పద్ధతిలో అర్థం చేసుకోవటం, మరి పరిశీలించడం కోసం విభిన్న కోణాల్లో ఆలోచిస్తూ మేధావులు కొత్త విషయాల్ని ముందుకు తీసుకొచ్చారు. మనం ఒకసారి ఆలోచిద్దాం, ప్రకృతిని పరిశీలిద్దాం. ప్రకృతి ఎలా ఉంది? ప్రకృతి అనేకమైనటువంటి మొక్కలు, చెట్లు, జంతువులు మరి అన్నిటితోటి ఉన్నటువంటిది ప్రకృతి. చాలా విచిత్రమైనది ప్రకృతి. ప్రకృతిని అర్థం చేసుకోవడం చాలా కష్టమైనటువంటి విషయం. ఆ అర్థం చేసుకొని పరిశీలించి మరి విభిన్న కోణం అంటే రకరకాల ఆలోచనలతోటి ప్రతి దాని మీద ఒక దృష్టి పెట్టినట్టయితే మరి అలాంటి కొత్త కొత్త విషయాలను మనం తీసుకోవచ్చు. చాలామంది మేధావులు ఒక్కొక్క జంతువు గురించి పరిశీలించడం, ఒక్కొక్క మొక్క గురించి పరిశీలించడం, దాని మీద ఒక క్రమ పద్ధతిలో దాన్ని ఒక విషయాన్ని ముందుకు తీయటం జరిగింది. మరి ఇలా పోతూ చూసినట్టయితే విజ్ఞాన శాస్త్రం అంటే ఒక్కొక్క మాటలో చెప్పాలంటే ఎన్నో నిర్వచనాలు చెప్పవచ్చు విజ్ఞాన శాస్త్రానికి. విజ్ఞాన శాస్త్రం అంటే మనం ఎంపిక చేసుకున్న అంశాన్ని ఒక క్రమ పద్ధతి పాటిస్తూ ప్రయోగాల ద్వారా నిర్ధారణ చేసుకుంటూ జ్ఞానాన్ని పొందటమే విజ్ఞాన శాస్త్రం అని మనం చెప్పవచ్చు. మరి దీన్ని ఎందుకు అంటున్నాం? మనం ఏదైతే ఒక విషయాన్ని ఎంపిక చేసుకున్నామో దాన్ని క్రమ పద్ధతిలో ఒక సిస్టంగా దాన్ని ప్రయోగాల ద్వారా నిజమా కరెక్టా కాదా దాన్ని నిర్ధారణ చేసుకొని దాని ద్వారా మనం పొందేది జ్ఞానం. మరి ఆ విధంగా పొందినట్టయితే మనం సైన్స్ అంటే ఏంటి, ఇంకా విజ్ఞాన శాస్త్రం గురించి ఇంకా కొన్ని డెఫినేషన్లు కూడా చెబుదాం. అంటే విజ్ఞాన శాస్త్రం మన చుట్టూ ఉన్న ప్రాకృతిక ప్రపంచం ఎలా పనిచేస్తుంది తెలుసుకోవటానికి, పూర్వపరాలను అవగాహన చేసుకోవటానికి, అందుబాటులో ఉన్న సౌకర్యాలతో ఆధారాలతో మనం చేసే ప్రయత్నాలన్నింటినీ కలిపి విజ్ఞాన శాస్త్రం అంటారు. అంటే ఈ విజ్ఞాన శాస్త్రం కనుక్కోవటానికి ప్రత్యేకమైనటువంటి వ్యక్తులే ఉండరు, మనమే ఉన్నాం. మనమే తెలుసుకోవచ్చు ప్రాకృతిక ప్రపంచం అసలు ఎలా పనిచేస్తుంది, ఏమున్నాయి ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో ఏమున్నాయి, ఈ సమాజంలో ఏమున్నాయి, ఈ ప్రకృతిలో ఏమున్నాయో తెలుసుకునేటప్పుడు పూర్వపరాలు తెలుసుకోవాలి, క్షుణ్ణంగా పరిశీలించాలి. దాన్ని అవగాహన చేసుకొని మరి వాటిలో ఆధారాలతోటి మనం కొన్ని ప్రయత్నాలు చేసుకుంటూ పోతే దాన్ని మనం విజ్ఞాన శాస్త్రం అని చెప్పొచ్చు. మనం అలాగే విజ్ఞాన శాస్త్రం అసలు ఏం చేస్తుంది, విజ్ఞాన శాస్త్రం వల్ల మనకు ఉపయోగం ఏంది, మరి విజ్ఞాన శాస్త్రం దేన్ని వెలికి తీస్తుంది అని మనం ఒకసారి అనుకుంటే ప్రకృతిలో దాగి ఉన్న రహస్యాలను, నిజాలను, కారణాలను తెలుసుకోవటానికి ఉపయోగపడే నిర్దిష్ట మార్గాన్ని విజ్ఞాన శాస్త్రాన్ని కూడా చెప్పవచ్చు. అంటే ప్రకృతిలో దాగి ఉన్న అంశాలంటే ఒకప్పుడు మరి ఏమీ కనుక్కోలే ఆదిమ మానవుడు, ఇప్పుడు ఎన్నెన్నో విషయాలను కనుక్కున్నాడు. జంతువుల్లో కూడా ఎన్నెన్నో మరి విచిత్రమైనటువంటి ధోరణులు ఉన్నాయన్నటువంటి జంతువులను కూడా కనుక్కున్నాడు. జంతువుల వల్ల సమాజానికి రేపు సైన్స్కి ఉపయోగపడేటువంటి విషయాలను కూడా కనుక్కోవడం జరిగింది. వాటి కారణాలు కూడా తెలుసుకుంటున్నాడు. సైన్స్ అనేది ఒక నిజం,
అంటే ఎప్పటికైనా రహస్యాల నుంచి ఒక నిజాన్ని రాబట్టడం, ఆ నిజాన్ని తెలుసుకొని అది ఉపయోగపడే మార్గంలోకి మనం నడిపించడమే విజ్ఞాన శాస్త్రం అని చెప్పవచ్చు అన్నమాట. అలాగే మన చుట్టూ ఉన్న ప్రపంచం అసలు ఎలా పనిచేస్తుంది తెలుసుకోవటానికి దాని పూర్వపరాలు అవగాహన చేసుకున్నాం మనం గతంలో. అలాగే ఇంకా కొన్ని విషయాలు చూసినట్టయితే విజ్ఞాన శాస్త్రం ప్రకృతి రహస్యాలను వెతకటంలో ఒక పరికరంగా తోడ్పడుతుంది. అంటే అసలు విజ్ఞాన శాస్త్రం అంటే అన్ని ఒక మాటలో చెప్పాలంటే విజ్ఞాన శాస్త్రం అన్ని శాస్త్రాల కన్నా గొప్పది విజ్ఞాన శాస్త్రం. ఇవాళ విజ్ఞాన శాస్త్ర ఫలితంగా సమాజంలో, ప్రపంచంలో, విశ్వంలో అనేకమైనటువంటి మార్పులకు కారణం సైన్సే లేకపోతే మనం మరి జరిగే పరిస్థితి ఏందో ఒక్కసారి మనం ఊహించుకుంటే తెలుస్తుంది. సైన్స్ ఈరోజు మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువును పరిశీలించిన సైన్స్ ద్వారా కనుగొన్నాయే. మనం ప్రతి వెహికల్స్, పరికరాలు, సాంకేతిక పనిముట్లు ఇవన్నీ కూడా సైన్స్ ద్వారా జరిగింది. ఈరోజు మనకి పూర్తిగా ఆహారం అందుతుందంటే మరి సైన్స్ ద్వారానే మార్పు చెందింది. మరి సంకరకరణ విత్తనాల ద్వారా, అధిక దిగుబడి విత్తనాల ద్వారా కూడా సైన్స్ ద్వారా మనకి జరుగుతుంది. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అన్ని శాస్త్రాల్లో కన్నా విజ్ఞాన శాస్త్రం గొప్పది. విజ్ఞాన శాస్త్రమే ఈ సమాజానికి, ఈ దేశానికి ముఖ్యమైనదని నేను చెప్తున్నాను. అందుకోసం విజ్ఞాన శాస్త్రం ప్రకృతి రహస్యాలను వెతకటంలో ఒక పరికరంలాగా ఉపయోగపడుతుంది అనటంలో మరి సందేహం లేదు. మరి అలాగే అసలు ప్రకృతిలో దాగి ఉన్న అంశాలు ఏంటి? నేను ఇప్పుడు దాగి ఉన్నాయి అంశాలని కనుగొనడానికి ఒక పరికరంలా తోడ్పడుతుందని అంటున్నా. అసలు ఏం దాగి ఉన్నాయి మనం మాట్లాడదాం ఒకసారి. ఎలా దాగి ఉన్నాయి, ఆ శాస్త్రవేత్తలు ఎలా వాటిని బయటికి తీస్తున్నారు, ఎలా వాటిని తెలుసుకుంటున్నారు అని ఒక్కొక్క విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం. మొదట నీటిలో ఉండే చేపలు, మట్టిలో ఉండే వానపాములు, చెట్లపై ఉండే కాకులు, అడవిలో ఉండే పులులు, ఇతర జీవుల ప్రవర్తనను పర్యావరణ శాస్త్రవేత్తలు పరిశీలిస్తారు. ఇక్కడ బాగా ఆలోచిద్దాం. నీటిలో ఉండే చేపల ప్రవర్తన పరిశీలించాల్సిన అవసరమైంది మనిషికి, శాస్త్రవేత్తకి. అలాగే మట్టిలో ఉండే వానపాములు పరిశీలించాల్సిన అవసరం ఏంటి? మరి అలాగే చెట్లపై ఉండే కాకులతో మనకి అవసరం ఏంటి? అడవిలో ఉండే పులుల యొక్క వాడిదేంటి? అంటే ఇలా ఒక్కొక్క జీవి యొక్క ప్రవర్తనను పర్యావరణ శాస్త్రవేత్తలు పరిశీలించి వాటి యొక్క ఉపయోగాలేమిటి, అపాయాలేమిటి, అవి ఎలా తింటున్నాయి, ఎలా బ్రతుకుతున్నాయి, వాటి మీద ఏ జంతువుకి దేని మీద ప్రమాదం ఉంది అనే విషయాల్ని పర్యావరణ శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా మరి జంతువులన్నింటినీ కూడా పరిశీలించడానికి ముందుకు వచ్చారు. అంటే ఈ విధంగా మనం చెప్పాలంటే ఒక్కొక్క శాస్త్రవేత్త ఒక్కొక్క విషయాల్ని, అంటే దాగి ఉన్నటువంటి ప్రకృతిలో దాగి ఉన్న విషయాల్ని ఎలా బయటకు తీస్తారంటంలో ఇది ఒక ఉదాహరణ. ఇంకొక ఉదాహరణకు వచ్చినప్పుడు మనం ఆకాశం వైపు పడుకొని ఒక పైకి చూసినట్టయితే మెలమెల మెరిసే నక్షత్రాలు, విశ్వం, గ్రహాలు, గెలాక్సీలు ఛాయాచిత్రాలను తీసి పరిశీలించేవారు ఉన్నారు. వాళ్ళని మనం ఖగోళ శాస్త్రవేత్తలు అంటారు. మనం ఒకప్పుడు మరి చంద్రుణ్ణి, సూర్యుడిని చూసినప్పుడు మనం అవి ఒక పెద్ద దేవతలు, మరి లేకపోతే అవి ఏంటో అని ఆదిమానవుడు మైండ్లో కూడా అతనికి అంతుబట్టని విషయాలై, అలాంటి విషయాలను కూడా ఈరోజు ఆకాశంలో మరి గ్రహాలు ఉన్నాయి. సూర్యుడు పెద్ద నక్షత్రం, అనేక నక్షత్రాలు ఉన్నాయి విశ్వంలో. మరి గ్రహాల్లో కూడా చంద్రుడు ఉపగ్రహం అని, మరి అలాగే ఇట్లాంటి అన్నిటినీ కూడా గెలాక్సీలు అన్నిటిని ఛాయాచిత్రాలను తీసి పరిశీలించే ఖగోళ శాస్త్రవేత్త వల్లే మనకి ఈ విషయాలు మనకు తెలుస్తున్నాయి. మరి అలాగే ఇంకో ఉదాహరణ, భూమి లోపల పొరల్లో శిలాజాలు, ఖనిజాలు గురించి తెలుసుకునేది భూగర్భ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తారు. మరి భూగర్భ శాస్త్రవేత్తలు కూడా వాళ్ళ పని ఏంటి? వాళ్ళు భూమి లోపల ఉన్నటువంటి అది అనేక రకమైన, ఇప్పుడు ఇవాళ బంగారం, ఇనుము, గ్రాఫైట్, రకరకాల వస్తువులు అసలు ఏమేమి ఉన్నాయి, అసలు సముద్రం అడుగును కూడా ఏమున్నాయని కూడా పరిశీలిస్తున్నారు. అంటే ఇవి తెలుసుకునే వాళ్ళు భూగర్భ శాస్త్రవేత్తలు. దీనివల్ల మానవ సమాజానికి ఏం ఉపయోగం అంటే ఈరోజు ఎన్నో వస్తువులు ఎన్నో రకాలని కనుక్కొని మనకి అవి ఉపయోగపడుతున్నాయి టెక్నాలజీలో. తర్వాత ఇంకా మరి వాతావరణంలో బెలూన్లు పంపి మేఘాల వర్షాల సమాచారాన్ని వివరించేవారు వాతావరణ శాస్త్రవేత్తలు. ఈరోజు మనకి టీవీలో, వీడియోల్లో మరి అన్నిట్లో చూస్తున్నాం. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాతావరణం ఈరోజు బాగాలేదు, ఈరోజు వాతావరణం వీధురుగాలు వేస్తాయి, తుఫాను వస్తుంది, జాగ్రత్తగా తీసుకోవాలి, మరి ముత్యకాలని బయటికి తీసుకురావాలి సముద్రం నుంచి, ఇలాంటి మనకి జాగ్రత్తలు చెప్తారు. మరి ఇవి ఎలా తెలుస్తాయి? ముందుగానే రేడియో వాళ్ళు, టీవీ వాళ్ళు ముందుగానే ఎందుకు చెప్పగలుగుతున్నారు? దేని ఆధారంగా? వాతావరణ శాస్త్రవేత్తలు మరి వాతావరణంలోకి బెలూన్లు పంపి మేఘాల వర్షాల యొక్క పరిణామం ఎలా ఉంది, మరి ఏ విధంగా మనకి ప్రమాదం రాబోతున్న అంశాలని
ముందుగానే పసిగట్టి చెప్పగలిగేవారే వాతావరణ శాస్త్రవేత్తలు. ఇకపోతే వివిధ ఉష్ణోగ్రతల వద్ద రసాయన చర్యల వేగాల చిట్ట చివరికి ఎలా ఫలితాలు వస్తాయో పరిశీలించేవారు కూడా ఉన్నారు. వారెవరంటే రసాయన శాస్త్రవేత్తలు. వీళ్ళు వివిధ ఉష్ణోగ్రత అంటే 0 డిగ్రీల వద్ద, 100 డిగ్రీల వద్ద, 50 డిగ్రీల వద్ద, ఇంకా అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద కొన్ని పదార్థాలు కలిసినప్పుడు చివరి ఫలితం ఏమొస్తుంది అని, దానివల్ల కొత్త పదార్థాలు ఏర్పడతాయా అనే విషయాలను కూడా చెప్పగలిగే వాళ్ళు రసాయన శాస్త్రవేత్తలు. ఇంకా మరి వృత్తాకార మార్గంలో చలించేయి అంటే గుండ్రగా చలించేటువంటి వస్తువుల వేగాలని కొలవాలంటే సాధ్యం కాదు. మరి అలాంటి వస్తువుల వేగాన్ని కొలిచే శాస్త్రవేత్తలు ఈరోజు మనకి ఉన్నారు. వాళ్ళు ఎవరు అని పరిశీలిస్తే భౌతిక శాస్త్రవేత్తలు. ఈ భౌతిక శాస్త్రవేత్తలు మనం మరి అలా విమానాలు, రాకెట్లు, విశ్వం గురించి, తుఫాన్ల గురించి, ఉరుముల గురించి, పిడుగుల గురించి, మరి రకరకాల వస్తువుల పరిణామం గురించి, మరి వీటన్నింటి గురించి కూడా మనకి ఈ భౌతిక శాస్త్రవేత్తలు చాలా విషయాల్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. మరి వివిధ ఉద్దీపనలకు లోనయ్యే మరి ఖనిజాల ప్రతిచర్యలను పరిశీలించే వాళ్ళు ఉన్నారు. ఇవాళ మనం ఈ భూమి మీద ఈ ప్రకృతిలో రకరకాల జీవులు నివసిస్తున్నాయి, జీవిస్తున్నాయి. అవన్నిటి ఎలా జీవిస్తున్నాయి? కొన్ని నీటిలో జీవిస్తున్నాయి, కొన్ని గాలిలో జీవిస్తున్నాయి, కొన్ని నేల మీద జీవిస్తున్నాయి, కొన్ని నేల లోపల జీవిస్తున్నాయి. మరి ఈ జీవిస్తున్నటువంటి జీవుల యొక్క ఉద్దీపన చర్యలు ఎలా ఉన్నాయి? ఇవి ఎలా జీవిస్తున్నాయి? బయట ఎందుకు జీవించట్లేదు? కొన్ని భూమి లోపల ఎందుకు జీవిస్తున్నాయి? కొన్ని నీటి లోపల ఎందుకు జీవిస్తున్నాయి? మరి వీటి యొక్క విధానాలు ఏంటి? ఎలాంటి ఉద్దీపనలకు లోనవుతున్నాయి? మరి ఇవన్నీ కూడా మరి అనేక రకాల జీవుల్ని, భూమి మీద ఉన్నటువంటి జీవుల్ని, మొక్కల్ని, రకరకాల మొక్కల్ని అన్నిటినీ కూడా పరిశీలించేటటువంటి శాస్త్రవేత్తలు ఈరోజు మనకున్నారు. మరి వీళ్ళు అనేక విషయాలను బోధిస్తూ మనకి ఈ సమాజానికి ఉపయోగపడుతున్నారంటంలో సందేహం లేదు. మరి ఇవాళ విజ్ఞాన శాస్త్రం నిజంగా ఒక నిరంతర అన్వేషణ, అంటే శోధించుకుంటూ ఛేదించుకుంటూ అనేక విషయాలని మన ముందుకు తీసుకొచ్చేదే ఇవాళ విజ్ఞాన శాస్త్రం అని చెప్పవచ్చు. ఇవాళ విజ్ఞాన శాస్త్రం మరి అనేక విషయాలంటే ఈరోజు ఒకప్పుడు ఆదిమానవం నుంచి ఇప్పటి వరకు మనం పరిశీలిస్తే అనేకమైనటువంటి విషయాల్ని విజ్ఞాన శాస్త్రం మనకు ముందుకు తీసుకొచ్చింది. మరి ఈరోజు రకరకాల పరిశోధనల ఫలితంగా మరి ఈరోజు మన సమాజానికి, మానవ సమాజానికే కాకుండా అన్ని జంతువులకు కూడా ఉపయోగపడేటటువంటి పరిశోధనలు ఈరోజు మనం ముందుకు తీసుకొచ్చాం. మరి ఈరోజు పరిశోధనలో ఇంకా ఒక్కొక్క శాస్త్రవేత్తను పరిశీలిస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అంశాన్ని కనుక్కుంటారు. ఇప్పుడు ఒక పరిశోధకుడు ఉదాహరణకి రోగాలకు కారణాలు కనుక్కుంటాడు. అసలు మనిషికి రోగాలు ఎందుకు వస్తున్నాయి, జంతువులకి రోగాలు ఎందుకు వస్తున్నాయి, మరి ఈ రోగాలు రావడానికి కారణాలు ఏమిటి? ఈ కారణాలని ఒకసారి ఒక ఆయన ఏం చేస్తారంటే అన్వేషించి మరి ఎందుకు వస్తున్నాయి, ఏమేమి జబ్బులు వస్తున్నాయి అనేది మాత్రం అన్వేషించుకుంటూ పోతాడు అతను. అయితే మరొక పరిశోధకుడు ఆయన ఏం చేస్తారంటే ఇలాంటి జబ్బులు వచ్చినప్పుడు, ఇలాంటి రోగాలు వచ్చినప్పుడు కారణాలు వచ్చినాయి, ఫలానా దానివల్ల ఈ జబ్బు వచ్చిందన్న విషయాన్ని గతంలో ఇంకో పరిశోధకుడు కనుక్కుంటే ఈయనేం చేస్తాడంటే ఇంకో పరిశోధకుడు వాటికి నివారించే మందులు కనుక్కుంటాడు. అంటే ఈ మందులు అయితే మందులు కనుగొన్నాడో ఆ కారణాలను బట్టి ఆ మందులు వాడినప్పుడు పూర్తిగా వాటిని తొలగించే అవకాశం ఉంది. మరి ఈ విధంగా ఒకరు రోగాల కారణాలు కనుక్కుంటే ఒకరు ఆ రోగానికి నివారించే మందులు కనుక్కుంటున్నారు. మరి ఇంకొకరు ఏం చేస్తున్నారంటే వైద్యం చేసేందుకు ఉపయోగించే యంత్రాలను కనుగొనడం. అంటే చూడండి ఇక్కడ మనకి ఎట్లా కనిపిస్తుందో, అందరూ కూడా ఒక్క మనిషే అన్ని విషయాలు కనుగోలేరు. ఒక్క శాస్త్రవేత్తే ఈ ప్రపంచం గురించి పూర్తిగా అవగాహన చేసుకోలేడు, అన్ని విషయాలు కనుక్కోలేడు. అంటే ఒక శాస్త్రవేత్త ఒక విషయాన్ని కనుక్కుంటే ఇంకో శాస్త్రవేత్త దాన్ని ముందుకు తీసుకుపోతాడు. దానిలో ఉన్న లోపాలను సరిచేసుకుంటూ ముందుకు తీసుకుపోవటమే శాస్త్రవేత్తల యొక్క లక్ష్యం అని మనం చెప్పవచ్చు. అంటే ఇక్కడ ఇంకో శాస్త్రవేత్త వైద్య పరికరాలు కనుక్కుంటాడు. ఒక ఆయన రోగాలకి కారణాలు కనుక్కుంటే, మరి అలాగే రోగాలకు నివారించే మందులు కనుక్కుంటే ఇంకొకరు మరి పరికరాలను కనుక్కుంటాడు. ఏంటికి? వైద్యం చేసేందుకు. ఇప్పుడు సపోజ్ వైద్యం చేసే పరికరాలు అంటే మన స్టెథోస్కోప్ ఉంది, థర్మామీటర్ ఉంది, మరి అవే కనుక ఆపరేషన్ చేసేటటువంటి పరికరాలు ఉన్నాయి, మనకి మరి స్కానింగ్ తీసే పరికరాలు, రకరకాల పరికరాలు. ఇవన్నీ డాక్టర్లు కనుగొనేం కాదు. డాక్టర్ ఏమైనా అది ఏం జబ్బు ఉంది ఎందుకు గుర్తించేవాడు.
కానీ ఇతని జబ్బు పక్కాగా క్లారిటీ ఇచ్చేటటువంటి మాత్రం యంత్రాల ద్వారా టెస్టులు అంటారు. ఇవాళ మనం హాస్పిటల్లో పోగానే ఫస్ట్ టెస్టులు చేస్తున్నారు. అంతే డాక్టర్ ఏం చేస్తాడు, ఎమ్మటే మనకు టెస్ట్ రాస్తాడు. రాయగానే మనం టెస్టులకు వెళ్తాం. టెస్టులు ఇచ్చిన తర్వాత దాంట్లో ఎంత బీపీ ఉంది, ఎంత షుగర్ ఉంది, ఎంత జ్వరం ఉంది, ఇలాంటివన్నీ కూడా తెలుసుకున్నాకనే మరి తగినటువంటి మందులు ఇవ్వటం జరుగుతుంది. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే, ఒక పరిశోధకుడు ఇంకో పరిశోధకుడు అట్లా పరిశోధకులందరూ కూడా ఒకరంటే ఒకరు కొత్త కొత్త విషయాల్ని ముందుకు తీసుకుపోతూ వాళ్ళకి అనుకున్న దాన్ని సవరించుకుంటూ ముందుకు తీసుకుపోవటమే ఈ సైంటిస్టుల యొక్క పరిశోధకుల యొక్క ఉద్దేశం. ఇక దీన్ని బట్టి మనకి శాస్త్రవేత్తలు మనకి ఏం తెలుస్తుందంటే, శాస్త్రవేత్తలు ఒకరి పరిశోధన ఫలితాలను ఆధారం చేసుకొని నూతన అంశాలను కనుగొంటారు. ఇప్పుడు ఒక ఆయన ఒక విషయం కనుక్కుంటే అది కరెక్టా కాదని ఇంకొక ఆయన పరిశోధన చేస్తాడు, ప్రయోగం చేస్తాడు. దాంట్లో తప్పులుంటే ఆయన చెప్పింది తప్పని, లేకపోతే కొంచెం సరిచేయాలంటే సరిచేసి నూతన అంశాలలో కనుక్కుంటూ ముందుకు తీసుకుపోతుంటారు. ఈరోజు మనం తెలుసుకున్నటువంటి అంశాలను బట్టి, ఇప్పుడు దాకా మనం తెలుసుకున్న అంశాలను బట్టి చూస్తే ఏ విషయాన్నైనా శాస్త్రీయంగా పరిశీలించడమే కాకుండా ప్రయోగాత్మకంగా కూడా నిర్ధారించుకోవటం జరుగుతుంది. అంటే ఇక్కడ కొన్ని మనం చూసినట్టయితే ఇది మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఉంటుంది. సైన్సు ముందు పరిశీలించటం, దాని నిజమా కాదు తెలుసుకోవటం, ప్రయోగాత్మకంగా తెలిసి రుజువు చేయటం. అంటే ఆ విధంగా ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటే, మనం ఉప్పు నీళ్ళల్లో వేస్తే అది కరిగి అది తాగితే ఉప్పగా అనిపిస్తుంది, అయితే నీటి యొక్క రుచిని కోల్పోతుంది, రుచి మార్పు జరుగుతుందనే విషయం తెలియాలంటే ఉత్తగానే ఓరల్గా చెప్తే కుదరదు. దాన్ని ప్రయోగంగా వేసి దాంట్లో ఇది ఎలా ఉందో పరిశీలించి నిర్ధారించుకున్నప్పుడు మనకి నిజంగానే మార్పు జరిగింది, వాటర్ యొక్క స్వచ్ఛతకు మార్పు జరిగింది ఉప్పు వల్ల అనే విషయాన్ని మనం కనుక్కుంటాం. అంటే అలా ఆ విధంగా నిర్ధారించుకుంటూ పోవటమే ఈ సైన్స్ యొక్క ఉద్దేశం. ఈ సైన్స్లో అనేకమైనటువంటి ప్రయోగాలు జరుగుతుంటాయి, అనేకమైనటువంటి ఆవిష్కరణ జరుగుతుంటాయి, అనేకమైనటువంటి విషయాలను వెలుగులోకి తీసుకొస్తాం. ఈ వచ్చినటువంటి అంశాల మీద మళ్ళీ రాబోయే శాస్త్రవేత్తలు కూడా దీని మీద పరిశోధనలు చేస్తారు, పరిశోధనలు చేసి దాన్ని మార్పులు తీసుకొస్తారు. అవసరమైతే వాళ్ళు కనుగొన్న విషయాల్ని మళ్ళీ పక్కకు పెట్టి కొత్త విషయాలను కూడా కనుక్కుంటారు. మరి అది ఉపయోగపడలేదనుకో సమాజానికి, దాన్ని పూర్తిగా వాడకంలో కానీ దాన్ని పూర్తిగా దాన్ని తొలగించి కొత్త విషయాలు కొత్త ఆవిష్కరణలోకి వెళ్ళటం జరుగుతుంది. మరి అలాగే మన శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడుతున్నారు ఇవాళ సమాజం కోసం. మరి వారు కుటుంబాలకు దూరమయ్యారు, ఎన్నో ఆనందాలకు దూరమై వారు ప్రయోగశాలనే జీవితాన్ని గడుపుతున్నారు, పరిశోధనలకే సమాజం అంకితం అవుతున్నారు. పరిశోధనల కోసమే భార్య పిల్లలకు కూడా దూరంగా ఉంటూ మరి ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఇవాళ మరి ఒక్కొక్క శాస్త్రవేత్తని మనం పరిశీలించినట్టయితే ఒక్కొక్కరు మరి ఒక్కొక్క ఐన్స్టీన్ అనే శాస్త్రవేత్తని ఒక ఎగ్జాంపుల్గా చెప్పినప్పుడు ఆయన ఆరోగ్యం ఎప్పుడు ప్రయోగశాలలో ఉండేవాడంట. ఎప్పుడు ప్రయోగశాలలో ఉంటే అప్పుడప్పుడు ఆయన ఆరోగ్యం కొంచెం ఇబ్బందికరంగా ఉంటే ఒకసారి వాళ్ళు ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆ డాక్టరు మీరు కొంతకాలం ప్రశాంతత ఉండే ప్రదేశానికి వెళ్ళి కొంచెం ప్రశాంతంగా ఉండండి అని చెప్పిండంట. అయితే సర్లే అని చెప్పి ఈయన తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందంటే ప్రయోగశాలకి వెళ్ళింది. అంటే దీంట్లో ఆయనకి ప్రయోగశాలలోనే ప్రశాంతత ఉంటుంది. అందుకోసమే సైంటిస్టులు ఏదో వాళ్ళు ఎంతో ఇష్టంగా చేస్తున్నారు కాబట్టి సమాజం గుర్తురాదు, ఇల్లు గుర్తురాదు, మరి కుటుంబం గుర్తురాదు, వాళ్ళకి సైన్స్లో ఆవిష్కరణే గుర్తొద్ది. వాళ్ళు సమాజానికి రేపు ఇవ్వబోయేటటువంటి ఒక కొత్త ఆవిష్కరణలే ఈ సమాజానికి అందియాలనేటువంటి దృష్టితోటే వారు ఈరోజు అక్కడ ప్రయోగాలు చేస్తున్నారు. ఇలాగా ఎంతోమంది శాస్త్రవేత్తలు ఈరోజు మరి ప్రయోగాలు చేస్తూ పరిశోధనలు సమాజానికి ఎన్నో రకాలుగా అందిస్తున్నారు. ఇంకా శాస్త్రవేత్తలు ప్రకృతి ఎలా పనిచేస్తుందో తెలిపే క్రమంలో మొదట ప్రకృతిని పరిశీలించటం, పరిశీలన నమోదు చేయటం, వాటిని విశ్లేషించడం ద్వారా ప్రకృతి నియమాలను విపులంగా అర్థం చేసుకోవడంలో ఒక క్రమ పద్ధతి పాటిస్తారు. శాస్త్రవేత్తలు అంటే ప్రకృతి ఎలా పనిచేస్తుందో తెలిపే క్రమంలో ముందు ప్రకృతిని పరిశీలిస్తారు, పరిశీలన చేస్తారు. పరిశీలించటం, పరిశీలన చేయటం, నమోదు చేసుకోవటం, మళ్ళీ వాటిని ఒక ఎక్స్ప్లెనేషన్ చేయటం అంటే విశ్లేషించడం. ఇలా ఒక నియమాల ప్రకారం వివరించుకుంటూ చేయటంలో ఒక క్రమ పద్ధతి పాటిస్తారు. సపోజ్ ఒక విషయాన్ని కనుక్కోదలుచుకున్నప్పుడు, ఒక జీవి మీద దృష్టి పెట్టినప్పుడు, ఒక చేప కానీ ఒక కాకి కానీ ఎలా జీవిస్తుంది, అడవిలో ఎలా జీవిస్తుంది అన్నప్పుడు
దాని మీద ఒక దృష్టి పెడతారు. దాని మీద ఒక దృష్టి పెట్టినప్పుడు కాకి ఉదయమే ఏం చేస్తుంది, మధ్యాహ్నానికి ఏం చేస్తుంది, సాయంత్రానికి ఏం చేస్తుంది, తను ఎట్లా సంతానాన్ని ఉత్పత్తి చేస్తుంది, తన పిల్లల్ని ఎలా సాగుతుంది, తను తిరిగి మళ్ళీ ఎక్కడెక్కడ ఉంటుంది, మరి ఇలాంటి అన్ని విషయాలను కూడా ఒక పరిశీలనకు వచ్చి, ఒక అవగాహనకు వచ్చి, అన్ని కాకులు అలాగే ఉంటున్నాయా, ఒక జీవి ఎలా ప్రయత్నిస్తుంది ప్రకృతిలో, ఎలా ప్రయాణం చేస్తుందో తెలుసుకునే పద్ధతిలో ఈ సైంటిస్టులు పూర్తిగా ఒక పరిశీలన, నమోదు, వాటి విశ్లేషణల ద్వారా ఈ ప్రకృతి నియమాలను అనుసరించి మరి మనకి తెలియజేయటం జరుగుతుంది. మరి ఇలాగే మరి అసలు శాస్త్రం అంటే ఏంటి, అసలు శాస్త్రం అనేది ఏంది అంటున్నారు, అసలు విజ్ఞాన శాస్త్రం అని ఎందుకు అంటున్నారు, అసలు చివరిలో విజ్ఞానం అంటే తెలివి, జ్ఞానం, మనకి జ్ఞానాన్ని అందించేది అనుకుంటున్నాం. మరి శాస్త్రం ఏంది, అసలు శాస్త్రాన్ని ఎందుకు వాడుతున్నారు మనకేడా అనే పదం మనం వాసినప్పుడు, శాస్త్రం అనే పదం సెన్సియా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. అంటే ఇవాళ లాటిన్ పదం నుంచి సెన్సియా అంటే శాస్త్రం అంటే సెన్సియా అనేది ఒక లాటిన్ పదం. మరి సెన్సియా అంటే ఏంటి, జ్ఞానం అన్నమాట. అంటే శాస్త్రం అంటే జ్ఞానం, ఏ శాస్త్రమైనా కావచ్చు. ఇవాళ సాంఘిక శాస్త్రం, అదే సైన్స్, సామాన్య శాస్త్రం, ఇవాళ ఇంకా వేరు శాస్త్రాలున్నా ఈ శాస్త్రాలన్నింటినీ కూడా అన్నీ కూడా జ్ఞానాన్ని కలగజేసాయి. కాకపోతే అన్ని శాస్త్రాల్లో కన్నా విజ్ఞాన శాస్త్రమే మనకి మెరుగైనదని ఎందుకు చెప్తున్నామంటే, అనేక పరిష్కారాలకి, సమాజంలో ఎత్తుతున్నటువంటి సమస్యలకి అన్నిటికి కూడా పరిష్కారాలు చూపెట్టేదే సైన్స్. కాబట్టి విజ్ఞాన శాస్త్రం అన్నింటికన్నా అంటే ఇవాళ సెన్సియా అంటే జ్ఞానం అని తెలిసింది. పలు అంశాలని జ్ఞాన సముపార్జన చేసుకొని ఇతరులకు సమాచారంగా అందించేవారే శాస్త్రవేత్తలు. ఇక్కడ శాస్త్రవేత్తలని మనం అనుకుంటున్నాం. అసలు శాస్త్రవేత్తలు ఎవరు, మరి శాస్త్రవేత్తల పని ఏంటి? శాస్త్రవేత్తలు ఈరోజు ఒక గొప్ప శాస్త్రవేత్తల గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇవాళ మనం ఎంత ఆనందంగా, ఎంత సౌఖ్యంగా, ఎంత బాగా జీవిస్తున్నాం అని అంటే సైన్స్ గురించి ఏమీ తెలియకపోయినా సైన్స్ ద్వారా వచ్చే ఫలితాలని మనందరం అనుభవిస్తున్నాం. ఈరోజు మన చేతిలో సెల్ ఫోన్ పెట్టుకొని ప్రపంచం మొత్తాన్ని కూడా వీక్షిస్తున్నాం. ఎన్నో విషయాలను కూడా తెలుసుకుంటున్నాం. మనకు కావాల్సిన విషయం, మనం కోరుకున్న విషయం, మనకు నచ్చిన విషయాన్ని ఈరోజు మనం చూడగలుగుతున్నాం. అదంతా కూడా ఎలా సాధ్యమైంది? ఇవన్నీ కూడా ఎన్నో రకాలైనటువంటి శాస్త్రవేత్తలు ఎంతోమంది కలిసి దాంట్లో ఉన్నటువంటి రకరకాల పరికరాలని వివిధ రకాలుగా కనుక్కొని మరి అవి మనకి తరంగాల రూపంలో మన అరచేతిలోకి చేరేటటువంటి స్వభావాన్ని కలగజేసినటువంటి శాస్త్రవేత్తలే దీనికి కారకులు. మరి వీళ్ళ గురించి మనం మరి ఇన్ని అవసరాలను మనం సమకూరుస్తున్నారు. ఒకప్పుడు మనం సైన్స్లో ఇంటి దగ్గర మన వాళ్ళు అరకలు దున్ని, అరకతోటి ఫస్ట్ మామూలు కట్టెలతోటి, మరి తర్వాత ఇనుము కనుక్కున్న తర్వాత నాగలతోటి తయారు చేసుకొని పొలాలు దున్నేవారు. మరి ఇప్పుడు ఎలా మారింది సమాజం, ఇప్పుడు ఎలా ఉంది వ్యవస్థలో? ఈనాటి సమాజంలో ఇవాళ ఊళ్ళల్లో, గ్రామాల్లో మరి అరకలు అనేవి లేవు, ఎద్దులనేవి వాడకం తగ్గిపోయింది. మళ్ళీ అదే కాకుండా ఈరోజు మొత్తం ట్రాక్టర్లు వచ్చినాయి, చిన్న ట్రాక్టర్లు వచ్చినాయి, తర్వాత పెద్ద ట్రాక్టర్లు వచ్చినాయి. ఈరోజు మొత్తం వ్యవసాయం అంతా కూడా పరికరాల ద్వారానే జరుగుతుంది. వరి కోసేవాళ్ళు ఎదవరికి మన ఊళ్ళల్లో ఇప్పుడు వరి కోసే యంత్రాలు వచ్చినాయి, అలాగే నాట్లేసే యంత్రాలు వచ్చినాయి, అలాగే పిండి నూర్పే యంత్రాలు. ఇలా ప్రతి చోట సైన్స్ ద్వారా అనేకమైన మార్పు జరిగింది. మనం ఒకప్పుడు ఏదైనా రుబ్బుకోవాలన్నా, ఏదైనా చేయాలంటే మనం రోట్లో దంచుకునేవాళ్ళం, రోట్లో రుబ్బుకునేవాళ్ళం. ఈరోజు గ్రైండర్స్ అని, రకరకాల వెయిట్ గ్రైండర్స్ అని, రకరకాల మార్పులు. ఈ మార్పులన్నింటి కారణం సైన్సే, శాస్త్రవేత్తలే అనేక అంశాలని ఆవిష్కృతం చేసి ఈరోజు మనకి ఉపయోగపడేటట్టుగా చేశారు. మరి ఈ విధంగా చూస్తూ పోతే ఇంకా చాలా అంశాలను కూడా మనం తీసుకురావచ్చు. మరి పాత భావనలు పరిశీలించి అవసరమైతే కొత్త భావనలు కనుక్కుంటూ శాస్త్రాన్ని ముందుకు తీసుకుపోయేవారే సైంటిస్టులు. ఇంకా సైంటిస్టుల గురించి చెప్పాలంటే పాత భావన అంటే పాత పరికరాలు, పాత వస్తువులు. ఒకప్పుడు ఆదిమ మానవుడు కనుక్కున్నాయి, ఆ తర్వాత శతాబ్ద కాలంలో మరి ఎన్నో విషయాలు కనుక్కున్నటువంటి వారు వాళ్ళన్నింటిని కూడా పరిశీలించి వాటిని అవసరమైతే పక్కకు పెట్టి కొత్తవి అంటే ఈజీగా, తొందరగా, సమయం కూడా ఎక్కువగా లేకుండా, దాన్ని బట్టి మనకి తొందరగా పని అయ్యేటట్టుగా, మరి బాగా ఉపయోగం కూడా తొందరగా ఉండేటట్టుగా, మరి ఇట్లాంటి కొత్త భావనలు కనుక్కుంటూ శాస్త్రాన్ని ముందుకు తీసుకుపోయేవారే సైంటిస్టులు. మరి ఇవాళ మన పాత భావనలు పక్కకు పెట్టమంటే ఎన్నో ఉన్నాయి, మన పక్కకు పెట్టినాయి ఎన్నో ఉన్నాయి.
ఆదిమ మానవుడు కనుక్కున్నాయి. ఒకప్పుడు మనకు పండించే ధాన్యం ఎకరాకు 8 బస్తాలు పండితే అది పెద్ద రైతు కింద లెక్క. అదేవిధంగా ఇప్పుడు తర్వాత 20 బస్తాలు పండితే, తర్వాత 40 బస్తాలు పండితే, ఇవాళ కొన్ని దేశాల్లో 100 బస్తా పండేటటువంటి ధాన్యాలు, వరి ధాన్యాలు కూడా ఉన్నాయి. కారణం ఏంటంటే అక్కడ శాస్త్రవేత్తలు అనేకమైనటువంటి పోకడలతో ముందున్నారు. మరి అలాగే మనం అన్ని దేశాలు పరిశీలించినట్టయితే శాస్త్ర రంగాల్లో మన దేశం కొంత మేరకున్నాయి. ఇంకా కొన్ని దేశాలు చాలా వెనకబడి ఉన్నాయి. కొన్ని దేశాలు మనకన్నా కొన్ని ఏళ్ల ముందుగా ఉన్నాయి. అంటే కారణం ఏంటంటే అక్కడ శాస్త్రవేత్తలు అనేకమైన విషయాలు, అనేకమైన సౌకర్యాలు పొందటానికి అనుకూలమైనటువంటి పరికరాలు కనుక్కొని సమాజానికి ఉపయోగపడుతున్నారు. మళ్ళీ ఈ విధంగా మనం చూసుకుంటూ పోయినట్టయితే మనం చాలా విషయాల్ని ఒక్కొక్కసారి పరిశీలించుకున్నట్టయితే సైన్సు ఒక్కొక్క విషయం అది సమాజానికి ఉపయోగపడేటట్టుదే చేస్తుందన్నమాట. ఇవాళ సైన్స్లో కూడా చాలా రకాలైనటువంటి మరి మనకు ముందుకు వచ్చేసినాయి. వ్యవసాయంలో కూడా ఒకప్పుడు 1 ఎకరం పొలం ఉంటే ఎకరంలో ఒక 20 బస్తాలు అట్లా పండితే ఇవాళ రైతు ఒక సైంటిస్ట్ ఏం చేస్తుందంటే ఒక ఆలోచన వస్తుంది. ఏం ఆలోచన వస్తుంది? ఒక విత్తనం తయారు చేయాలనుకుంటాడు. ఒక విత్తనం 6 నెలల్లో 50 బస్తాలు పండే విత్తనం ఉంటే ఇంకొక విత్తనం 3 నెలల్లో 25 బస్తాలు పండే విత్తనం ఒకటి ఉంది. మరి ఈ రెండిట్లో ఏది నచ్చింది మనకని పరిశీలించినప్పుడు రెండింటిలో దాంట్లో ఒక అంశం నచ్చింది, దీంట్లో ఒక అంశం నచ్చింది. 6 నెలల్లో 50 బస్తాలు పండే విత్తనంలో మనకి ఒకటి నచ్చింది. ఏంటంటే 50 బస్తాలు నచ్చింది కానీ 6 నెలలు నచ్చల. అంటే ఎందుకు నచ్చలేదు? అది కాలం ఎక్కువగా ఉంది. దీని విషయంలో ఇంకో విత్తనం విషయంలో 3 నెలలు నచ్చింది కానీ 25 బస్తాలు మనకు నచ్చల. ఎందుకు నచ్చలేదు అంటే ఈ నెల్లు ఎందుకు నచ్చిందంటే తక్కువ కాలం తక్కువ పండుతుంది, అది ఎక్కువ కాలం ఎక్కువ పండుతుంది. కానీ దీని నుంచి మన శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారంటే ఇవాళ తక్కువ కాలంలో ఎక్కువ బండి విత్తనాన్ని తయారు చేయటం, దాన్నే సంకర జాతి విత్తనాలుగా తయారు చేస్తున్నారు. ఇలాగనే మనం ఒకప్పుడు ఆకుకూరల్లో కానీ, కాయల్లో కానీ, టమాటాల్లో కానీ ఒకప్పుడు చిన్నవి ఉండేవి కాయలు. ఇప్పుడు సంకరకరణం ద్వారా పెద్ద పెద్ద కాయలు, రేగ్గాయలకి చిన్నవి ఉండేవి. ఇప్పుడు సైన్స్ ద్వారా సంకరకరణం జరిపి ఈరోజు పెద్ద రేగ్గాయలు, పెద్ద నిమ్మకాయలు, పెద్ద బత్తాయిలు, అంటే కాయల రూపం మనకి ఉపయోగపడే సైంటిస్టులు చాలా తెలివికలవాడు. ఏంటంటే సమాజానికి, మనుషులకు ఉపయోగపడేది. ఇప్పుడు ఒక మొక్కలో మనకి ఏదైతే ఉపయోగపడుద్దో దాన్నే బాగా డెవలప్ చేస్తారు. ఇప్పుడు ఆలుగడ్డలో మనకి కింద గడ్డ లావు కావాలి, పైన ఆకులు ఎలా ఉన్నా బాగాలేదు. అలాగే ఆకుకూరలు ఆకు వెడల్పుగా ఉండాలి, కింద ఎలా ఉన్నా బాగాలేదు. మరి అలాగే ఒక కాయలో విత్తనాలు తక్కువగా ఉండాలి, కాయ లావుగా ఉండాలి, విత్తనాలు ఎక్కువగా ఉండి మరి కాయ మామూలుగా ఉండాలి. అంటే ఈడ మనకి విత్తనాలు ఎక్కువ కావాల్సినటువంటి విత్తనాలు ఉపయోగపడేవి కొన్ని ఉంటాయి, కాయలు ఆకులు ఉపయోగపడేవి కొన్ని ఉంటాయి, ఆలుగడ్డలు ఉపయోగపడేవి, గడ్డలు ఉపయోగపడేవి కొన్ని ఉంటాయి, మరి కొన్ని కాండాలు మాత్రం ఉపయోగపడేవి ఉంటాయి, కొన్ని కాయలు మాత్రం ఉంటాయి. ఇట్లా మనకి ఏదైతే ఉపయోగపడుతుందో అంశం, ఆ అంశాన్ని గుర్తించి శాస్త్రవేత్తలు సమాజం కోసం, సమాజంలో ఉన్నటువంటి ప్రజల కోసం చాలా విషయాలను మన కోసం కనుక్కొని అలాంటి రకాలైనటువంటి వంగడాలను మనకి తయారు చేస్తున్నారు. మళ్ళీ ఇంకా శాస్త్రవేత్తల పరిశోధనలు ఇంకా చూసుకున్నట్టయితే, నూతన విషయాలను ఇంకా పరిశోధన చూసినట్టయితే, ఇంకా ఇప్పుడు చూసినటువంటి సమాజం ఇంకా ఒక 20 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుంది, ఈ విజ్ఞాన శాస్త్రం ఎటువైపు పరుగులు తీస్తుంది, ఇవాళ ఒక ఆదిమ మానవుడు ఇప్పుడు జరిగినటువంటి మార్పులు తను చూడాలనుకుంటే చూసినట్టయితే మరి శతాబ్దాల కింద జరిగిన మార్పులు మరి ఎలా జరిగాయి, మరి ఈ మార్పులన్నీ కూడా శాస్త్రవేత్తలు చేస్తున్నటువంటి కృషి ఫలితమే. ఇవాళ న్యూటన్ మహాశయుడు, న్యూటన్ ఏం చెప్పాడు? విజ్ఞాన శాస్త్రం అనేది ఒక సముద్రంతో పోల్చాడు. అంటే విజ్ఞాన శాస్త్రం ఒక సముద్రం, దాన్ని మనం ఈదటం కూడా జరగలేదు. నేను కేవలం మీరేం కనుక్కున్నారు, సముద్రం అంటున్నారు, సముద్రంలోకి ఎంత దూరం పోయారు అని అంటే నేను సముద్రంలోకి వెళ్ళల, సముద్రం ఒడ్డున ఉన్నటువంటి గవ్వలు, రాళ్ళు, పాల్కురాళ్ళు ఇలాంటివి మాత్రం ఏరుకోవడం జరిగింది. నేను ఇంకా విజ్ఞానం అనేటువంటి సముద్రంలోకి నేను అడుగు పెట్టలేదు అంటే తీదల. ఒకవేళ మరి నాకే కనుక ఒక 1000 సంవత్సరాల వయసు ఉంటే నేను సముద్రాన్ని కొద్ది దూరమైన ఈదగలుగుతా అని చెప్పాడు. అంటే చూడండి, ఒక ఎంత కసి ఉందో ఒక శాస్త్రవేత్తకి.
నేను ఇంకా 1000 సంవత్సరాలైనా బతికుంటే నాలో ఉన్న మేధస్సును ఉపయోగించుకొని నేను సైన్స్ని ఇంకా ఎక్కువగా కనుక్కోవడానికి ముందుకు వస్తా అని ఆయన చెప్పాడు. మరి ఇలా శాస్త్రవేత్తలు అనేకమైనటువంటి విషయాలు కనుగొన్నారు. చాలామంది ఇప్పుడు మనం అనుకుంటాం కొన్ని విషయాల్ని గతంలో జరిగిన విషయాలే, కానీ అది ఎవరు కనుక్కోవాలి, ఇప్పుడు కనుక్కుంటున్నారు. గతంలో ఒక రాయి పైకి విసిరేస్తే అది కిందకు పడుతుంది. ఈ విషయం అందరికీ తెలుసు, కానీ ఎవరు కనుక్కున్నారు? మొట్టమొదట న్యూటన్ కనుగొన్నాడు. న్యూటన్ కనుగొని ఆయన ఏం చేశాడు? న్యూటన్ ఒక రాయి కింద పడటానికి కారణం మరి భూమికి గురుత్వాకర్షణ శక్తి మాత్రమే అని చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా మరి కనుక్కోని విషయాలు ఎంతోమంది, అదే కోపర్నికస్ కూడా మరి భూమి గుండ్రంగా ఉందా, ఏ ఆకారంగా ఉందా, మరి భూమి గురించి ఖగోళ శాస్త్రం గురించి తెలుసుకున్నాడు. మరి ఈ విషయాలు కూడా అంతకుముందు జరుగుతున్నాయి, అంతకుముందున్న విషయాలే, కానీ ఎవరు కనుక్కోలేదు. అంటే ఎప్పుడు అయిన విషయాలు మనం ఇంకా కనుగొని చాలా ఉన్నాయి. ఇంకా ఏ జీవిలో ఏ శక్తి సామర్థ్యాలు ఉన్నాయో ఇంకా తెలుసుకోవాల్సిన చాలా ఉంది. ఇంకా రాబోయే తరాలు కూడా తెలుసుకోవాల్సిన చాలా ఉంది. మనం ఇంకొక 100 సంవత్సరాల తర్వాత ఈ వ్యవస్థ, ఈ సైన్స్ ఎలా ఉంటుందని పరిశీలిస్తే కొంచెం ఆశ్చర్యం కలగవచ్చు. గత 20 ఏళ్లలో ఎలా ఉంది, గత 100 సంవత్సరాల్లో ఎలా ఉందో పరిశీలించినట్టు ఇప్పుడు చూసినట్టయితే అట్నే ఇంకో 20 ఏళ్ళలో కూడా అంతకంతగా సైన్స్ డెవలప్ అయ్యిద్దని మనం ఆలోచించాలి. ఇంకా 100 సంవత్సరాలు, ఇంకో శతాబ్ద సంవత్సరాలు అయితే ఇంకా ఆశ్చర్యం గొలిపేటటువంటి మార్పులు వస్తాయని కూడా ఆలోచించాలి. ఇక మనం విజ్ఞాన శాస్త్రంలో మరి ఇవాళ మందుల విషయాన్ని చూసినట్టయితే, రోగాల విషయాన్ని పరిశీలించినట్టయితే మరి అన్ని రోగాలకు మందు ఉంది. ఒకప్పుడు ఈయన కలరా వ్యాధి వచ్చినా, జబ్బు వచ్చినా కూడా వాటిని తాత్కాలికంగా నయం చేయటం జరుగుతుంది. వందల మంది చనిపోయేవాళ్ళు ఆ జబ్బుల వల్ల. మరి ఈరోజు వాటన్నిటికి కూడా వచ్చినాయి. క్యాన్సర్ అంటే ఒకప్పుడు భయపడేవాళ్ళు, ఈరోజు క్యాన్సర్ గురించి భయపడే పనే లేదు. దానికి ఎన్నో మందులు కనుక్కున్నారు, దాని నుంచి కూడా నివారణోపాయాలను కనుక్కోవటం జరిగింది. మరి ఇవాళ ఉపయోగించే పరికరాలు, యంత్రాలు ఇవన్నీ కూడా కొత్త పరికరాలు కనుక్కొని మనకి సైన్స్కి దోహదం జరుగుతుంది. రకరకాల శాస్త్రవేత్తలు ఈరోజు మనకి కొత్త విషయాలను కనుగొని మనకి ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఇవాళ వృత్తాకార మార్గంలో చరించే వస్తువులు భౌతిక శాస్త్రవేత్తలైనా, మరి ఖగోళ శాస్త్రవేత్తలైనా, జీవశాస్త్రవేత్తలైనా వీళ్ళందరూ కూడా మనకి సమాజానికి చాలా విషయాల్ని అందిస్తున్నారు. మరి ఇక్కడ వాతావరణం గురించి కూడా ఇందా మనం చెప్పుకున్నాం. మరి వాతావరణంలో కూడా అనేక మార్పులు జరుగుతాయి. ఈ మార్పుల్లో కూడా మనం పాత్ర ఎంతో ఉంది. మనం దీన్ని బట్టి, వాతావరణ శాస్త్రవేత్తలను బట్టి మనం ముందుకు పోగలుగుతున్నాం. ఇప్పుడు విజ్ఞాన శాస్త్రంలో ఇంకొక అంశం పరిశీలిద్దాం. అసలు విజ్ఞాన శాస్త్రం మార్పు, విజ్ఞాన శాస్త్రం ఏ విధంగా మార్పు చెందుతుంది రోజు రోజుకి, ఆదిమ సమాజం నుంచి ఈనాటి వరకు రాబోయే తరాల్లో కూడా మనం ఆలోచించినట్టయితే అసలు ఎలా మార్పు జరిగిద్దో ఒకసారి మనం పరిశీలనకు వద్దాం. సైన్స్ ద్వారా ఏర్పడ్డ జ్ఞానం నిరంతరము మార్పు చెందుతుంది. నిరంతరం అది ఒక్కడ నిలబడటం అనేది జరగదు. దానిలోకి ఒక కొత్త అంశం వచ్చినప్పుడు మళ్ళీ మారుతూనే ఉంటుంది. ఈరోజు ప్రకృతిని అవగాహన చేసుకునే క్రమంలో జరిగే మార్పులను తెలుసుకోవాలంటే ప్రస్తుతం మనకున్న ఆలోచనలు సరైనవో కావో తెలుసుకునేందుకు తరచు మనం ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి మనం చేస్తున్నటువంటి ఇప్పుడు వ్యవసాయ పద్ధతిలో మనం ఒక పని చేస్తున్నాం. ఆ పద్ధతి ఈరోజు మనకి బాగానే ఉంది, కానీ అది నిరంతరం కొన్ని సంవత్సరాల పాటు అదే పద్ధతిని మనం కొనసాగించలేము. దానిలో కూడా మనం మార్పులు తీసుకురావాలి. ఆ జరిగే మార్పునే మనం ఇక్కడ విజ్ఞాన శాస్త్రం మార్పు అని అంటాం. ప్రస్తుతం మన ఆలోచనలు సరైనవో కావో తెలుసుకోవాలంటే మనం ప్రశ్నించుకుంటేనే మనకి కొత్త విషయం తెలుస్తుంది. దీన్ని ఎందుకు మార్చాలా సైన్స్ని అని అంటే దీనిలో అనేకమైన ప్రశ్నలు వేసుకోవాలి. మనం ప్రస్తుతం మనకున్న ఆలోచనలకి, గతంలో ఉన్న ఆలోచనలకి కరెక్ట్ అవునో కాదో తరచు ప్రశ్నించుకుంటూ పోతే మనకి కొత్త విషయాలను మనకి బోధపడే అవకాశం ఉన్నది. అదేవిధంగా పరిశోధనలు చేస్తున్న కొద్దిగా సిద్ధాంతాలు వస్తాయి. ఎన్ని పరిశోధనలు చేస్తే అన్ని సిద్ధాంతాలు వస్తాయి. అందుకోసమే ఈరోజు మన దేశంలో మరి పరిశోధనలు, మరి శాస్త్రవేత్తలతో అనేకమైనటువంటి పరిశోధనలు చేయిస్తున్నారు. పరిశోధనలు చేయటం వల్ల కొత్త వస్తువులు కనుగొనటం, కొత్త వ్యవసాయ పద్ధతుల మార్పులు తీసుకురావడం జరిగింది. ప్రస్తుత కాలాలకు అనుగుణంగా మార్పు చెందుతున్నాయి. ఇవాళ ఒకప్పుడు ఉన్న కాలం ఇప్పుడు లేదు. ఒకప్పుడు కొద్ది మాత్రం వ్యవసాయం చేసేవాడు, ఇప్పుడు మొత్తం భూమి ఎక్కువ భాగం వ్యవసాయంలోకి తీసుకొచ్చాం. మరి వ్యవసాయ భాగంలో తీసుకొచ్చినప్పుడు జనాభా సంఖ్య పెరిగింది, జనాభా విపరీతంగా పెరిగింది.
ఒకప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు, ఇప్పుడు కోట్ల మంది పెరిగారు. మరి వీళ్ళందరికీ మరి అన్నీ అందియాలంటే, ఆహారం అందియాలన్నా, బట్ట అందియాలన్నా, మరి ప్రతి వస్తువు పడుకోవటానికి సౌకర్యాలు అందియాలన్నా, అన్నిటినీ అందియాలంటే సైన్సే దానికి మనగోలం. అంటే సైన్స్ని మార్చాలి. సైన్స్ను మన అవసరాలను బట్టి సైన్స్ మార్చుకుంటూ పోవాలి. పాత ఆలోచనలు ప్రశ్నించినప్పుడు మరి ఎట్ట మారిద్ది? మన చేతిలో ఉందా? మనం ఎందుకు మార్చాలా? మరి మార్చకుండా ముందుకు పోలేమా అని అంటే, మనం ఇప్పుడు అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని పాత ఆలోచనలు ప్రశ్నించుకుంటూ పాత వాటి వల్ల ఉపయోగం తక్కువగా ఉందని భావించినప్పుడు కొత్త నిదర్శనలు కనుగొనేటట్టుగా మనం చేయాలి. చేసినట్టయితే అప్పుడు మనం సైన్స్ మార్పు చేసే అవకాశం ఉందన్నమాట. ఇక ఆది మానవుని ఆలోచనల ద్వారా వచ్చిన ఎన్నో అంశాలు తర్వాత సమాజం ప్రశ్నించుకోవటం వల్లనే ఇవాళ విజ్ఞాన శాస్త్రం మార్పు జరిగింది. అంటే ఇక్కడ మనకు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఆది మానవుడి దగ్గర ఆ రోజుల్లో ఆయన కనుక్కున్నటువంటి వాటితోటే మనం ఆగామా? ఆగలేదు. ఆయన కనుక్కున్నటువంటి విషయాల వరకే ఉన్నామా? ఉండలేదు. మనం ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఆయనకు సరైన నివాసం లేదు. ఎక్కడో మరి గోళ్లలో ఉండేవాడు, గుహల్లో ఉండేవాడు. మరి ఇలాంటి తర్వాత ఇల్లు నిర్మించుకోవడం వల్ల పెట్టాడు. తర్వాత ఎన్నో మార్పులు జరిగింది ఇప్పుడు మార్పులతో పోల్చినట్టయితే. మరి ఆ ఆలోచనలో నుంచి, తరతరాల ఆలోచనలో నుంచి ఎన్నో అంశాలని ఈ సమాజం ప్రశ్నించుకుంటే దానిలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని అది తొలగించుకొని మన విజ్ఞాన శాస్త్రం నిరంతరం మార్పు చెందుకుంటూ పోతుంది. విజ్ఞాన శాస్త్రం అనేది ఒకప్పుడు ఒక్క దాని మీదనే ఉండదు. నిరంతరం దాని స్థానంలో కొత్త శాస్త్రం వచ్చేది, దాని స్థానంలో కొత్త మార్పు జరుగుతుంటుంది. ఈ మార్పు జరగకుండా పోయినట్టయితే మన విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందట్లేదని అర్థం. మార్పు చేయాల్సింది ఎప్పటికైనా. అలాగే మరి ఈ మార్పుల గురించి మాట్లాడినప్పుడు పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు తల రకంగా మాట్లాడారు వాళ్ళ మాటల్లో. ఒక ఆయన అంటాడు, కార్ల్ పాపర్ సైన్స్ గురించి తన మాటలు ఏం చెప్తాడంటే, సరిదిద్దబడ్డ తప్పుల చరిత్రనే సైన్స్ అంటారంట. అంటే ఆయన ఏమంటారు, సరిదిద్దబడ్డ తప్పుల చరిత్రనే సైన్స్ అంటారు. అంటే సైన్స్ ఎప్పుడు కూడా సరిదిద్దుతూనే ఉండాలి. అంటే పాతది తప్పుగా భావించవచ్చు, ఒకప్పుడు అది రైటే. కానీ రాబోయే కాలంలో రాబోయే మన ప్రశ్నల పరంపరలో మనం వేసుకునేటువంటి ప్రశ్నల వల్ల దాంట్లో కొన్ని తప్పులు కనిపిస్తాయి. ఆ తప్పుల్ని సరిదిద్దటమే సైన్స్ అని చెప్పి కార్ల్ పాపర్ అనే ఆయన మనకు చెప్పాడు. మరి అలాగే ఇంకా చాలామంది దీని గురించి చెప్తూనే ఉన్నారు. సైన్స్ గురించి, సైన్స్ ఎందుకు మార్చాలా అనే విషయంలో చాలామంది చెప్తున్నారు. దాంట్లో ఐన్స్టీన్ మాటల్లో ఆయన ఏమని చెప్పిందంటే, నేను ప్రతి సంవత్సరం గత సంవత్సరం రాసిన దాన్ని మారుస్తుంటానని చెప్పాడు. అంటే గత సంవత్సరం కనుక్కున్న విషయాల్లో నుంచి కూడా మార్పు చేస్తానని అర్థం. ఐన్స్టీన్ అనే మహాశయుడు మరి ఆయనకు ప్రపంచాన్ని అందించినటువంటి విజ్ఞానం చాలా గొప్పది. మరి ఆయన గురించి చాలామంది తెలుసు. ఆయన చెప్పిన మాటలు చూసినట్టయితే ప్రతి సంవత్సరం మార్చాల్సిన అవసరం ఉన్నది సైన్సు. కాబట్టి మారపోతే మనం వెనకటి విషయాన్ని పట్టుకొని మనం నిలబడితే మనం ముందుకు సైన్స్గా వెనకబడిపోతాం. అంటే అభివృద్ధి చెందని దేశాల్లో కూడా మనం చేరే అవకాశం ఉంది. మనం అభివృద్ధి చెందటం అంటే మార్పు జరగటమే. సమాజంలో మార్పు జరగటం, దేశంలో మార్పు జరగటం సైన్స్ ద్వారానే సాధ్యమైంది అనేది మనం ఇక్కడ గుర్తించాల్సిన అవసరం ఉంది. అలాగే ఆదిమ సమాజం నుండి ఇప్పటి వరకు సైన్స్ వ్యవస్థలో జరిగిన మార్పులకి ఒక ఉదాహరణ చూద్దాం. ఆదిమ సమాజంలో ఎలా ఉన్నారు, రవాణా వ్యవస్థలో చూద్దాం. రవాణా వ్యవస్థలో ఏం జరిగింది? ఆదిమ మానవుడు ఒకప్పుడు కాలినడకన, ఆయన ఎక్కడ నివసించేవాడో తెలియదు, కాలినడకన ఎంత దూరమైన ప్రయాణించేవాడు, ఎంత ఏ నీటి కోసమైనా ఆహారం కోసమైనా తన గుంపుతోటి ఎంత దూరమైన ప్రయాణించేవాడు. కాలినడకన చాలా ఏళ్ళు నడిచాడు మానవుడు. ఆ తర్వాత తనకు నచ్చినటువంటి జంతువుల్ని, తన విశ్వాసం ఉన్న జంతువుల్ని, గుర్రం, గాడిద ఇటువంటి వాటిని మచ్చిక చేసుకొని గుర్రాల మీద, గాడిదల మీద ప్రయాణించడం జరిగింది. ఆ తర్వాత ఎద్దుల బండి తయారు చేసుకున్నాడు. ఎద్దుల్ని, సాధు జంతువుల్ని వాటిని చేసుకొని ఒక బండి లాంటివి తయారు చేసి, అది సైంటిఫిక్ నాలెడ్జి. బండి తయారు చేయడం అనేది మామూలు విషయం కాదు. బండి నుంచి వాటికి వచ్చినటువంటి చక్రాల నుంచే ఈరోజు కారు చక్రాలు ఏర్పడ్డాయి. వాటి నుంచి ఏర్పడినటువంటి ఇరుసు అవన్నీ కూడా ఇవాళ కారుకు కూడా అదేవిధంగా అదే పద్ధతిలో ఇంకొక వెహికల్ తయారైంది. మరి ఈ విధంగా కాలినడక, గుర్రం, ఎద్దుల బండి, తర్వాత సైకిల్ కనుగొన్నారు, తర్వాత బస్సు, తర్వాత రైలు, తర్వాత విమానం, తర్వాత రాకెట్. ఈరోజు ఎక్కడికి పోయింది ఆదిమ మానవుడి నుంచి అంటే
కాలినడక నుంచి రాకెట్ వరకు మనం మార్పు చెందాం. ఒక రవాణా వ్యవస్థలో చూసినట్టయితే, మరి ఇలా ప్రతి వ్యవస్థలో చూసినట్టయితే మరి అనేకమైనటువంటి మార్పులు మనం చూస్తున్నాం. అంటే సైన్స్ అనేది అన్ని అంశాల్లో నిరంతరం మార్పు జరుగుతూనే ఉంటుంది అనేది మనం ఈడ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు సైన్స్ ద్వారా జరిగిన మార్పులు శతాబ్దాల అనంతరం ఏ మార్పులు గురవుతాయోనని ఆలోచిస్తుంటాం. ఇప్పుడు నేను ఒకటి కనుక్కున్నా, ఈ కనుక్కున్నది ఇంకొక 100 ఏళ్ల పాటు ఉంటుందా, దీంట్లో ఏమన్నా మార్పు జరిగిద్దా, మరి ఈ వస్తువు అదే వాడుతుంటారా ఎన్నాళ్ళైనా అనేది ఒక ఆలోచన గురే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ శాస్త్రవేత్తకు తెలుసు గత 100 సంవత్సరాల కింద కనుక్కున్న వస్తువులు మార్పులు ఎలా జరిగినాయి సైన్స్లో, తర్వాత ఎలా మార్పులు జరిగి వాటి మరుగున పడ్డాయో తెలుసు. అందుకోసమే రాబోయే శతాబ్దాల అనంతరం ఏ మార్పులు గురి అవుతాయని కూడా శాస్త్రవేత్తలు ఆలోచిస్తారు. విజ్ఞాన శాస్త్రవేత్తలు ఎప్పుడు కూడా మానవ సమాజాన్ని దృష్టి పెట్టుకునే పరిశోధనలు చేస్తుంటారు. మానవ సమాజాన్ని ఎందుకు దృష్టి పెట్టుకోవాలంటే, మానవుడు సుఖవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించాలంటే, మానవుడి అవసరాలను తీర్చాలంటే సైన్సే. కాబట్టి తను చేసే ప్రతి పరిశోధన ప్రతి రైతుకు ఉపయోగపడేటట్టుగా, కూలికి ఉపయోగపడేటట్టుగా, ఒక మెకానిక్ ఉపయోగపడేటట్టుగా, ఒక డాక్టర్కి ఉపయోగపడేటట్టుగా, అందరికి ఉపయోగపడేటట్టుగా మరి చేసే ధ్యేయమే సైన్స్ యొక్క ఉద్దేశం. మరి ఇంకా మనం శాస్త్రవేత్తలకి ప్రభుత్వం సహాయం చేస్తుంది. ప్రభుత్వం పెద్ద పెద్ద మరి సైన్సు కళాశాలలు, సైన్స్ ప్రాజెక్టులు మరి ఇవన్నీ తయారు చేసి పెడుతుంది. మ్యూజియంసు, సైన్స్ ఎగ్జిబిషన్స్, ఇవన్నీ కూడా సైంటిస్ట్కి కావాల్సినటువంటి అవసరాలన్నీ ప్రభుత్వమే సహాయం చేస్తుంది సైంటిస్టులకి. ఎందుకు వాళ్ళకి ఎందుకు చేయాలి ఇవన్నీ అంటే, వాళ్ళకు సహాయం చేయటం వల్ల దేశం అభివృద్ధి చెందే అవకాశం. అంటే ప్రయోగాల ద్వారా సమాజంలో ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారాలు కనుగొంటున్నారు. ఇవాళ ఒకప్పుడు పోలియో వ్యాధి వచ్చేది, ఆ వ్యాధికి నయం కాపోయేది, ఊళ్ళు మరి పోలియోతోటి కుంటివాళ్ళలాగా ఉండేవాడు. అలాంటిది ఒక పోలియో ఇంజెక్షన్ తోటి పోలియో వ్యాధినే ఈ సమాజం నుంచి తరిమేయడం జరిగింది. అలాగే చాలా జబ్బుల్ని ఈ సమాజం నుంచి తరివేయడం జరుగుతుంది. అంటే ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఎంతోమంది సైంటిస్టులకి మన ప్రభుత్వం చేయూతను అందిస్తే వాళ్ళు ఎన్నో ప్రయోగాలు వాళ్ళ జీవితాలను త్యాగం చేసి ఇలాంటి ప్రయోగాలు కనుక్కోవటం వల్ల మనకి ఇవన్నీ అందియగలుగుతున్నారు. అలాగే విజ్ఞాన శాస్త్రంలో చాలా విభాగాలు ఉన్నాయి. విజ్ఞాన శాస్త్రం అంటే ఏదో ఒకటే కాదు, ఏదో విజ్ఞాన శాస్త్రం అంటే ఒకటే అనుకోకూడదేడా, అంటే చాలా విభాగాలు కూడా ఉన్నాయి. విజ్ఞాన శాస్త్రంలో ప్రకృతిలో వివిధ అంశాలను నిశ్చితంగా పరిశీలిస్తుంది. ప్రకృతిలో మొక్కలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, మరి రకరకాల పక్షులు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా నిశ్చితంగా పరిశీలించి వీటిని విభాగాలుగా కూడా విడదీసింది. అధ్యయనం చేస్తారు శాస్త్రవేత్తలు. ఏం చేస్తారు? వీటన్నిటి గురించి అధ్యయనం చేసి వీటిని వాటి భాగాలుగా కూడా చేశారు, విభాగాలుగా చేశారు. ఇప్పుడు ఒకటి చూద్దాం. ఖగోళ శాస్త్రం. ఖగోళ శాస్త్రం అంటే ఏంది? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు మొదలైన వాటి గురించి తెలియజేస్తుంది. అంటే దాన్ని మనం ఖగోళ శాస్త్రవేత్త అంటారు, శాస్త్రం అంటారు. ఇంకోటి సిస్మాలజీ, అంటే ఈడ భూకంపాల గురించి. భూకంపాలు ఎప్పుడు వస్తాయో, ఎక్కడొస్తాయో, దానికి ఎలా మార్పులు జరుగుతాయో ప్రకృతిలో, దీనికి కూడా ఒక శాస్త్రం ఉంది. వీళ్ళు ముందుగానే పసిగట్టి శాస్త్రవేత్తలు పలానా ఏరియాలో భూకంపాలు వచ్చే అవకాశం ఉంది, పలాని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ముందుగానే తెలియజేస్తారు. మరి ఈ విధంగా తెలియజేయడం వల్ల వాటిని ఒక భాగాలుగా చేశారు. అట్నే సూక్ష్మజీవ శాస్త్రం. మన కంటికి కనిపించని బ్యాక్టీరియాలు, వైరస్లు మన కంటికి కనిపించవు. అదొక ప్రపంచం. ఆ ప్రపంచాన్ని చూడాలంటే ఒక మైక్రోస్కోప్ ద్వారా మాత్రం చూడగలుగుతున్నాం. మన కంటికి కనిపించినటువంటి జీవులు అనేకమైన జబ్బులు కలగజేసే ఉన్నాయి, లాభాలు కలగజేసే ఉన్నాయి. మరి వీటి వల్ల ఏంది, వీటి ప్రవర్తన ఏంటి, వీటి వల్ల మనకు వచ్చే బారిన పడితే ప్రమాదాలు ఏంటి, వీటిని ఎట్లా నివారించుకోవాలి అంటే సూక్ష్మజీవశాస్త్రం గురించి చదువుకోవాలి. చదువుకున్నట్టయితే మనకి అప్పుడు సూక్ష్మజీవశాస్త్రం గురించి తెలిసే అవకాశం. కాబట్టి ఇన్ని విభాగాలుగా జీవశాస్త్రాన్ని అంటే ఖగోళ శాస్త్రం, సిస్మాలజీ, ఇది సూక్ష్మ జీవశాస్త్రంగా ఇట్లా విభాగాలుగా విభజించుకుంటూ పోవడం జరిగింది. రోజువారీ జీవితంలో సైన్సు సమాజంలో ఎదుర్కొన్న అనేక సమస్యలకి పరిష్కారాలు చూపుతుంది, సమకూర్చుతుంది. రోజువారీ మానవుని జీవితంలో కానీ, ఇటు పశువులకు కానీ, జంతువులకు కానీ, మొక్కలకు, అట్లనే అన్ని రకాల జంతువులకు కూడా వాటిని ఎలా జీవించాలి, ఈ సమాజంలో పుట్టిన ప్రతి జీవి బతికే హక్కుంది. ప్రతి ప్రాణి, ఇలా మొక్కలకు కానీ, జంతువులకు కానీ, అందరికి కూడా ఈ భూమి మీద బతికే హక్కుంది.
వాటన్నిటికి కూడా అవకాశం కల్పించవలసినటువంటి బాధ్యత మానవుడే. ఎందుకంటే మానవుడు అన్ని జీవుల్లో కన్నా తెలివిగలవాడు, అన్ని జీవుల్లో కన్నా మేధావి. అన్ని వాళ్ళ మెదడుకి మన మెదడుకి తేడా ఉంది. తన మెదడుతోటి ఈ ప్రపంచాన్ని మార్చాడు. తన మెదడుతోటే ప్రకృతిని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మానవుడి మీదనే ఉంది. కాబట్టి మానవుడే, తప్పు జరిగిన మానవుడే, ఈ సమాజానికి నష్టం జరిగిన మానవుడే, ఈ సమాజంలో మరి ఈ ప్రకృతికి నాశనానికి కారకుడైనా కూడా మానవుడు. కాబట్టి మానవుడే అన్ని సమస్యలు పరిష్కరించాలా. ఏ ప్రమాదాలు తన వల్ల వచ్చినా కూడా, ఏ ప్రకృతి పరంగా వచ్చినా కూడా పరిష్కారాలు చేయాల్సిన బాధ్యత కూడా మానవుడికి ఉంది. సమాజం కోసం తమ జీవితాలను త్యాగం చేయడానికి, నూతన విద్యాన్ని అభివృద్ధి చేయడానికి, ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరచాలనే తపన శాస్త్రవేత్తలో ఉంటుంది. అంటే సమాజం కోసం తమ జీవితాలు త్యాగం చేయటం అంటే ఇక వాళ్ళు చాలా దూరం ఉంటారు. ఇందా చెప్పినట్టుగా కుటుంబాలకి ఇటు ఆనందాలకి దూరంగా ఉండే పరిస్థితి. నూతన విజ్ఞానానికి కూడా అభివృద్ధి చేయటం, ప్రజల జీవన విధానం మెరుగుపరచాలి. ఎన్ని రకాల ప్రజలు కేవలం మంచిగా ఏసీ రూమ్లో కూర్చొని ఎక్కడో హాయిగా లగ్జరీ బతికే వాళ్ళ గురించే కాదు సైన్స్ ఆలోచించేది, రైతుల గురించి ఆలోచించాలా, ఒక వృత్తులు పనిచేసే వారి గురించి ఆలోచించాలా, మరి అన్ని రకాల మెకానికల్ గురించి, అన్ని రకాల పనిముట్లు తయారు చేసే వాటి గురించి, మరి ఈజీగా సమాజంలో మనం ముందుకు పోవటానికి, ఈజీగా పనులు చేసుకోవటం కోసం అన్ని యంత్రాలను తయారు చేసే విధానం ఈరోజు ఉన్నట్టయితే అది శాస్త్రవేత్తలకు ఆ తపన ఉంది. ఈరోజు ఆ తపనతోటే ఈరోజు ఈ సమాజం ఇలా అభివృద్ధి చెందుతుంది. అలాగే శాస్త్రవేత్తలు సమాజానికి అందించే విషయాల్ని మనం పరిశీలిస్తే చాలా విషయాలు అందిస్తున్నారు ఈ సమాజానికి. అంటే అన్ని తెలియజెప్తున్నారు, దీంట్లో ఈ విషయం వల్ల దీనికి ఉపయోగం ఉందని. ఇప్పుడు జన్యు శాస్త్రవేత్తలు ఒక తరం నుండి మరో తరానికి కొన్ని లక్షణాలు సంక్రమిస్తాయని చెప్పారు. జన్యు శాస్త్రవేత్తలు అంటే ఒక తరంలో ఉన్నట్టు మనందరికీ తెలుసు. పోలినటువంటి ఒక పిల్లలు తండ్రిని పోలినటువంటి లక్షణాలు కొడుకు వస్తున్నాయి, తల్లిని పోలిన లక్షణాలు కొడుక్కి కూతురికి వస్తున్నాయి. అట్నే తండ్రిని పోలిన కొడుకు కూతురికి, అట్లా తమ సంతానానికి జన్యుపరమైనటువంటి లక్షణాలు అందిస్తారు. అందియటానికి కారణాలు ఏంటి, మరి ఎందుకు అందిస్తున్నారు అంటే ఇది ఒక జన్యుపరమైనటువంటి విధానం ఈ ప్రతి జీవిలో జరుగుతుందనే విషయాన్ని గ్రహించారు. ఇట్లా ఒక మనుషుల్లోనే కాదు, ఒక జంతువుల్లోనే కాదు, ఒక మొక్కల్లోనే కాదు, అన్ని రకాల ప్రాణుల్లో ఈ జన్యు శాస్త్రం ఒక తరం నుంచి ఇంకో తరానికి తమ లక్షణాలు సంక్రమిస్తాయన్న విషయాన్ని జన్యు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇవాళ జీవశాస్త్రవేత్తలు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, వ్యాధులు వ్యాప్తి చెందే మార్గాలు కూడా తెలుసుకుంటున్నారు. వ్యాధులు ఎలా వ్యాప్తి చెందుతుంది. ఇప్పుడు ఆయనకు ఒక జబ్బులు వచ్చినాయి, జబ్బులు రాగానే ఈయనకి ఎలా వచ్చింది, దేని ద్వారా వచ్చింది, నీటి ద్వారా వచ్చిందా, గాలి ద్వారా వచ్చిందా, మరి ఇంకా వేరే ఏమైనా అపరిశుభ్రత వల్ల వచ్చిందా, మరి ఇంకేమైనా తినేటటువంటి ఆహార పదార్థాలు వచ్చిందా, మరి దేని ద్వారా వచ్చింది, అంటువ్యాధుల అనే విషయాలను కూడా మరి కనుక్కునేటటువంటి శక్తి సమాజానికి అందించేవాళ్ళు జీవశాస్త్రవేత్తలు. ఇంకా భూగోళ వాతావరణ శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారో మీకు ఇందా చెప్పాను. మరి భూకంపాలు వచ్చేటట్టు, అగ్నిపర్వతాలు విస్ఫోటనం జరిగేటట్టు పరిశీలించి శతాబ్దాలుగా మానవాళి ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారాలు కనుక్కుంటున్నారు. అంటే ఇవాళ భూగోళ శాస్త్రవేత్తలు, వాతావరణ శాస్త్రవేత్తలు వాతావరణ మార్పులు ఎలా జరుగుతున్నాయి మనకి చూడండి. ఎప్పటికప్పుడే మనకి పెద్ద ప్రమాదాలు జరుగుతున్నా కూడా ఎప్పటికప్పుడే మనకి వార్తలు అంది. భూకంపాలు వచ్చి చాలా, ఇప్పుడు జపాన్ లాంటి చోట భూకంపాలు బాగా వస్తాయి. మరి అట్నే కొన్ని ప్రాంతాలను బట్టి కూడా భూకంపాలు వస్తాయి. కొన్ని ప్రాంతాలను బట్టి కూడా అగ్నిపర్వతాలు బద్దలు కావటం, విస్ఫోటనం జరుగుతుంది. వీటి ఫలితంగా మానవాళికి ఇబ్బంది జరిగే అవకాశం, మానవాళి అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. మరి వీటన్నిటికి కూడా మరి పరిష్కారాలు కనుగొనవలసినటువంటి బాధ్యత ఎవరిదంటే మన శాస్త్రవేత్తలదే. అంటే ఇవాళ వృక్షశాస్త్రం, దాంట్లో ఇంకోటి వృక్షశాస్త్రం కూడా ఉంది. ఎక్కువ దిగుబడినిచ్చే పంటలు, మరి పంటల మొక్కలుగా కనుగొని తద్వారా తక్కువ ధరల్లో ఎక్కువ పోషకాహారం తీయడం. ఇవాళ జనాభా సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. మనం ఇందా చెప్పుకున్నట్టుగా మరి ఎక్కువ దిగుబడినిచ్చే పంటలు అంటే మేము ఇంతకుముందు కూడా చెప్పా, ఎక్కువ దిగుబడి అంటే తక్కువ కాలంలో ఎక్కువ పంటలు ఎక్కువ ధాన్యం పండాలి. మరి అలాగే మనం అచ్చం ధాన్యాన్ని తినం, మరి పండ్లు తింటాం, కూరగాయలు తింటాం, మనం రకరకాల మనకు నచ్చినటువంటి ఆహార పదార్థాలు, అన్ని రకాల దినుసులు తింటున్నాం. ఇవన్నీ కూడా ఈరోజు మనకి అవసరమే. వీటన్నిటిని కూడా పెంచాల్సిన అవసరం.
అంటే ఒక్కొక్క శాస్త్రవేత్త తనకు నచ్చినటువంటి అంశాన్ని తీసుకొని తనకు నచ్చినటువంటిది కనుగొంటూ ముందు పోవటమే శాస్త్రవేత్త యొక్క లక్ష్యం. ఈరోజు మరి పోషకాహారం మనిషికి చాలా అవసరం. అనేకమైనటువంటి జబ్బుల కారణం మరి ఈ ఈ జబ్బుల కారణం కూడా సరైన పోషకాహారం లేకపోవటం. ఇవాళ రసాయన శాస్త్రాలు చూద్దాం. ఇంకోటి, సమర్థవంతమైన సాంకేతిక పరిజ్ఞానంతో రసాయన పదార్థాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇవాళ అనేకమైనటువంటి రసాయనాలు మనం కొన్ని పదార్థాల తయారీలో ఉపయోగిస్తున్నాం. కొన్ని పదార్థాలు H2 ఇప్పుడు రసాయన పదార్థాలు అంటే ఇవాళ ఒక రెండు మూలకాలు, అనేకమైన మూలకాలు, రెండు మూలకాలు కలిస్తే నీరు ఏర్పడుతుంది. హైడ్రోజన్ ఆక్సిజన్ కలిస్తే నీరు ఏర్పడుతుంది. అంటే ఆయన సమర్థవంతంగా పరిజ్ఞానంతో రసాయన పదార్థాలను కనుక్కొని దాన్ని అభివృద్ధి చేసి దానికి మనకు కావాల్సినటువంటి పదార్థాలని మరి అందియటం ధ్యేయమే రసాయన శాస్త్రవేత్తల యొక్క లక్ష్యం. ఇక భౌతిక శాస్త్రవేత్త అంటే అతివాహకత వంటి విషయాలను తెలుసుకుంటాం. కాబట్టి విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి అంటే భవిష్యత్తుకు కావాల్సిన ఆర్థిక వనరులను పెంపొందించుకునేందుకు పెట్టుబడి పెట్టడమే. ఈరోజు అన్ని శాస్త్రాలు కూడా, ఇన్ని విభాగాలు ఉన్నటువంటి శాస్త్రాలు మన మానవ సమాజానికి, ప్రకృతికి అన్ని రకాలుగా దోహదం చేస్తుంది. ఇవాళ విజ్ఞాన శాస్త్రం ఏ దేశంలో అయితే విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందుతుందో ఆ దేశమే అభివృద్ధి చెందుతుంది. ఏ దేశం అయితే విజ్ఞాన శాస్త్రానికి ఇంపార్టెన్స్ లేదో, విజ్ఞాన శాస్త్రానికి ప్రోత్సాహం లేదో ఆ దేశం వెనకబడిపోతుంది. ఇవాళ అమెరికా, చైనా, రష్యా లాంటి దేశాల్లో చాలా ఇంకా మనకన్నా ముందుగా ఉన్నటువంటి ఉన్నారు. వాళ్ళు అందుకోసం మనం విజ్ఞాన శాస్త్రంలో చాలా మనకన్నా ముందు ఉన్నారు. ఈరోజు మన దగ్గర చదువుకున్నటువంటి వాళ్ళు మేధావులు సైతం కొంతమంది అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళతో పాటు అక్కడ విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చేయడంలో కూడా ఆ దేశాలకు తోడ్పడుతున్నారు. అలా కాకుండా మన దేశంలో కూడా విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందాలంటే మన దగ్గర ఉన్నటువంటి మేధావులు, ఎంతోమంది మేధావులు ఉన్నారు, మన దగ్గర శాస్త్రవేత్తలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం తగినటువంటి ప్రోత్సాహం ఇచ్చి వారికి కూడా తగినటువంటి సౌకర్యాలు కలిగజేసినట్టయితే మన విజ్ఞాన శాస్త్రం ఈ సమాజానికి తోడ్పడేటట్టుగా మనం ప్రయత్నం చేయవచ్చు. మరి ఇదే విధంగా దీంట్లో మనం చూసినట్టయితే, వీటిలో ప్రశ్నలు జవాబులు చూసినట్టయితే మనం అసలు విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి అని అడుగుతారు. దాన్ని మనం నాలుగైదు తీరులుగా చెప్పవచ్చు. మరి అదేవిధంగా విజ్ఞాన శాస్త్రం మార్పులు ఏ విధంగా జరుగుతుందని మనం ప్రశ్నించుకోవచ్చు. అదేవిధంగా విజ్ఞాన శాస్త్రాల్లో విభాగాలు ఏంటని కూడా మనం మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా మరి విజ్ఞాన శాస్త్రం నుంచి పలు శాస్త్రవేత్తలు ఏ విధంగా మాట్లాడారో కూడా దాని మీద మనం ప్రశ్నలు వేసుకోవచ్చు. మరి మనం అనేకమైనటువంటి ప్రశ్నల్లో వేసుకుంటూ మనం అసలు సైన్స్ ఎలా అభివృద్ధి చెందిందో కూడా తెలుపుకుంటూ మనం ఇట్లా దాని మీద ఒక టాపిక్గా తీసుకొని ప్రయత్నించినట్టయితే మనం ఈ సబ్జెక్టు మీద బాగా తరోగా ఉండే అవకాశం ఉన్నది. మరి ఈ సబ్జెక్టులో, ఈ పీరియడ్లో నేను విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి, విజ్ఞాన శాస్త్రం గురించి ఏం తెలుసుకోవాలి, అలాగే విజ్ఞాన శాస్త్రంలో జరిగే మార్పుల గురించి కూడా నేను సవివరంగా వివరించాను. మరి మరో క్లాసులో మరొక లెసన్పై మీ ముందు కలుసుకుంటాను.